అలర్ట్ అలర్ట్ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్తున్నారా? అత్యవసరమైతే తప్ప పని చేయకండి. ఖాళీగా పడి రోడ్ల మీద తిరిగేవారు కాస్త కంట్రోల్లో ఉండండి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు 11 లోపు వెళ్ళిపోండి. సాయంత్రం అయ్యే వరకు మీకు పని నచ్చినా నచ్చకున్నా, బాస్ తిట్టినా, ఆయన ముఖం నచ్చినా నచ్చకపోయినా, అవసరమైతే కొట్టినా సరే బయటకు రాకండి. కాదని వచ్చారో క్లోజ్. ఎందుకంటే భానుడు కొడతాడు, బయట మండిపోతున్నాడు, నిప్పులు వాన కురిపిస్తున్నాడు, నిలుచున్న చోటే కూలిపోయేలా చేస్తున్నాడు. సో బీ అలర్ట్. ఎండాకాలం ఎస్, మామూలుగానే మనకు మండిపోతూ ఉంటుంది. టెంపరేచర్ 47 డిగ్రీల వరకు వెళ్తుంది. ఈ పరిస్థితి మరో 4 రోజులు ఉంటుందని చెబుతుంది వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప అస్సలు బయటికి రావద్దని చెబుతోంది. వృద్ధులు చిన్నారులైతే మరింత జాగ్రత్త అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం అయితే ఆ వెలుగును చూసేందుకు కళ్ళు కూడా అడ్జస్ట్ కాలేనంతగా ఉంటుంది ఎండ. తెలుగు స్టేట్స్లో టెంపరేచర్స్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ భరించలేని ఎండలకు తోడు గాలులు కూడా ఉండడంతో ఇప్పుడు వడగాలులు తీవ్రమయ్యాయి. తెలంగాణ, ఏపీలో 100కు పైగా మండలాల్లో వడగాలులు వీచాయని అఫీషియల్గా వాతావరణ శాఖ చెబుతోంది. నిజానికి గతంలో ఎండాకాలంలో మధ్యాహ్నం అయితే కానీ టెంపరేచర్ పీక్స్కు చేరేది కాదు. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సుర్రుమనే ఎండ తగులుతోంది. వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండ దెబ్బ తగలకుండా క్యాప్, గొడుగు, టవల్లో ఏదో ఒకదాన్ని మీ తలను కవర్ చేసుకుంటే చాలా మంచిది. కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం ప్రియారిటీ ఇవ్వాలి. వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు కూడా. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఎండలో తిరగకపోవడం మంచిది. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. బాడీని హైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఎండల దెబ్బలకు ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. చాలా ఊళ్ళలో చెరువులు, కుంటలకు బీటలు కూడా వచ్చేసాయి. నల్లమల అటవీ ప్రాంతం, ఓపెన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణులు తండాలు గ్రామాల్లోకి వస్తున్నాయి మంచినీటి కోసం. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. నిజానికి ఏప్రిల్ 2వ వారం నుంచి ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటేసింది. అయితే ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కాస్త ఉపశమనం దొరికింది అనుకునేసరికి మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం స్టార్ట్ చేశాడు. స్పెషల్గా భాగ్యనగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం. అంటే దాదాపు 50 డిగ్రీలు. 48 అంటే ఏముంది ఇంకా. ఏప్రిల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఇది ఏకంగా 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ. అంటే ఇప్పటికి మండుతున్న దానికంటే ఇంకెక్కువగా మండుతుందని అర్థం. సింపుల్గా 4, 5 అని చెబుతున్నాం కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికీ మీరు అంతా చూస్తూనే ఉన్నారు. 4-5 డిగ్రీలు ఉష్ణోగ్రత డిఫరెన్సే కానీ 48, 40 దాటింది అంటేనే సుర్రుమనే ఎండ అసలు రేడియేట్ అవుతూ ఉంటుంది రోడ్ల మీద నుంచి సెగ. సో నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, టోటల్ సౌత్ ఇండియాలో పరిస్థితి ఇలాగే ఉంది. కేరళ, కర్ణాటకలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలో హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. పాలక్కడ్, మలప్పురం, అలప్పులాలో పలువురు మరణించారు కూడా వడదెబ్బ తగిలి. సో మరో 4-5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఎండను అవాయిడ్ చేయండి. ఇళ్లకే పరిమితం కండి. ఎప్పుడు నీడ పట్టున ఉండేలా ప్లాన్ చేసుకోండి. పనిని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. కాదని తెగిస్తే మాత్రం హాస్పిటల్కి చేరాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చు. సో బీ కేర్ఫుల్, బీ హైడ్రేటెడ్. ఓఆర్ఎస్లు తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. వీలైతేనే మీరు పనికి అవసరమైతేనే బయటికి రండి, లేకపోతే బయటికి రాకండి అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరొక వారం 10 రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం కనపడుతుంది. సో బీ కేర్ఫుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.